ప్రభు పర్మిషన్ ఇవ్వాలి. 2, వాడు కూడా సాతాను ఆలోచనలతో ఏకీభవించాలి. సాతాను ఆలోచనలతో వాడు పూర్తిగా ఏకీభవించాలి, విధేయత చూపాలి. ఎవరికి? సైతానుకి. రెండవది, ఏదో వీడి విధేయత చూపినా లోబడుతున్నా కృపగల దేవుడు ఏం చేస్తాడంటే, వెధవ తెలియదులే అని, నువ్వు ఆగు, నేను ఇప్పుడే పర్మిషన్ ఇవ్వను, వాడు రియలైజ్ అయ్యే అవకాశం ఉంది, లేదా వాడికి కొంచెం టైం ఇస్తాను, నేను దిద్దుకుంటాడేమో అని వీడు తరచుగా సాతాను ఆలోచనలకు లొంగుతున్నా సాతాన్ని వానిలోనికి ఎంటర్ కానీ ఇలా అంటే ఆఖరి గడియ వరకు అవకాశం ఇచ్చాడు ప్రభు. చివరికి ఆ గుంపులో మీలో ఒకడు నన్ను అప్పగిస్తాడు అనే మాట కూడా అవుట్ చేశాడు ప్రభు. అప్పటిదాకా మార్మికంగా చెబుతున్నటువంటి ప్రభు ఆ రోజు డైరెక్ట్ అయ్యాడు. అది కూడా యోధానే అని చెప్పలా, ఇక్కడ కూర్చున్న వాళ్ళలో ఒకడు. లేఖనము నెరవేరునట్లు, నాకు విరోధముగా తన మడమనెత్తెను అన్న వచనం నెరవేరునట్లు అతడు నన్ను అప్పగిస్తాడు అన్నప్పుడు ఈ ప్లాన్స్ చేస్తుంది యోధా కదా. అది యోధాకి తెలుసు. ప్రభువా, దౌర్భాగ్యుణ్ణి నేనే నాయనా, నిన్ను అప్పగిద్దాం అనుకున్నాను నాయనా అని పశ్చాత్తాపడితే వానికి అవకాశం ఉండేది. ఎవరికాళ్ళు ప్రభువా నేను అలా ఎందుకు చేస్తానయ్యా అని ఎవరికాళ్ళు గింజుకులాడుతున్నారు. కానీ వీడు మాత్రం మౌనంగా చూస్తున్నాడు. అంటే వాడు పశ్చాత్తాపడలేదు, మారు మనసు పొందలేదు. అది కూడా ఆఖరి గడియ వరకు దేవుడిచ్చిన అవకాశాన్ని వాడు వినియోగించుకోలేదు. అప్పుడు ఆయన రొట్టెనెత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఇది మీ కొరకైన నా శరీరము, అలాగే ఇది నా రక్తం అని చెప్పి అన్ని చేశాడు కదా. ఈ కార్యక్రమం అయిన తర్వాత ఒక ముక్కను ద్రాక్షరసంలో ముంచి, ఇదిగో అని యోధాకి ఇచ్చాడు. పక్కన వాళ్ళు అడిగారు, ఎవరు ప్రభువా వాడు నిన్ను అప్పగించేవాడంటే, ఈ ముక్క ముంచి నేను ఎవనికిత్తునో అతడే అన్నాడు. అప్పుడన్న వాడు తెలుసుకోవాలి కదా, ఆ ముక్క నా దగ్గరికే వచ్చిందని. ఎవరికి వారు మేమని గింజుకులాడారు, ప్రశాంతవదనుడు యేసుక్రీస్తును యోధా చూశాడు. నేనా ప్రభు నేనేనా అని గురువు నడిగినాడు. నిర్వికారుడు నిర్మల హృదయుడు ఇస్కరియోతును చూశాడు. నీకే తెలియును యోధా, నాకిక జరుగబోవు మర్యాద. తా చేసిన మోసం ధరగండిగా ప్రభువు ఎరిగినాడు. సార్, టైర్